దేవుడు ఏది జరిగించినా ఒక పద్ధతి ప్రకారం ప్రయాణం చేస్తాడు ఆయన. మీరు గమనించండి, సృష్టిని 7 దినాలు లెక్క ప్రకారం చేశాడు. ఆ 7 మన ఆధ్యాత్మిక జీవితంలో 7 సంగతులకు పక్కా సెట్ అయింది. 7 పండగలకి, ఇశ్రాయేల్ అరణ్య యాత్రలో 7 మజిలీలకి, 7 దినాల సృష్టి కార్యక్రమానికి, ఒకదానికొకటి ప్రత్యక్ష గుడారములో 7 ఉపకరణాలకి అనుసంధానమై ఉంటుంది. మళ్ళీ అదంతా వివరించానంటే నిద్రపోతారు. నేను అసలుకే మనకి హోల్ నైట్ సింపుల్గా చెప్దామని ఈరోజు ముందే మెంటల్గా ప్రిపేర్ అయ్యి వచ్చా, ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా. సృష్టి చేసినప్పుడు కేవలం 6 దినాలని వాడాడు. 6వ రోజు మానవుడిని చేశాడు, 7వ రోజు దేవుడు విశ్రాంతిని తీసుకున్నాడు. అది కూడా ఈ 6 రోజుల సృష్టి కార్యక్రమం జరిగించి 7వ రోజు రిలాక్స్. మొదటి రోజు టపీ చెప్పేస్తాను. మొదటి రోజు ఏం జరిగింది? వెలుగు కలిగింది. మనం యేసు ప్రభు సువార్తను విన్నప్పుడు, ఆయన రక్తాన్ని గూర్చి తెలుసుకున్నప్పుడు మనకు ఆధ్యాత్మిక వెలుగు కలిగింది. పాయింట్ నెంబర్ 1. రెండో రోజు ఏం జరిగింది? జలములు వేరుపరచబడ్డాయి. ఇప్పుడు మొదటి రోజు వెలుగు కలిగింది, రెండో రోజు జలములు వేరుపరచబడ్డాయి. అలాగే మనం మారు మనసు పొంది బాప్తిస్మం పొంది లోకములో నుండి వేరుపరచబడ్డాం. మూడో రోజు ఏం జరిగింది? ప్రథమ ఫలము, భూమి మీద నుంచి ఫలములిచ్చే చెట్లు మొలిచినాయి, ఫలాలిచ్చే చెట్లు మొలిచినాయి మూడవ దినం. అలాగే మనం క్రీస్తు రక్తమును ఆశ్రయించి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది క్రీస్తుతో పాటు ప్రథమ ఫలముగా లేపబడ్డాం. మూడవ రోజు అక్కడ ఫలాలు ఇచ్చే చెట్లు, ఇక్కడ మంది మూడవ ఘట్టం క్రీస్తునందు ప్రథమ ఫలముగా లేపబడుట. 4వ రోజు సూర్య చంద్ర నక్షత్రాదులను అక్కడ నిర్మించడం జరిగింది. 7 రోజుల సృష్టిలో 4వ రోజు సూర్య చంద్ర నక్షత్రాదులను నిర్మించడం జరిగింది. మనకి 4వ ఘట్టం ఏంటి? 4వ పండగ పెంతెకోస్తు పండుగ. అంటే మారు మనసు పొంది క్రీస్తు రక్తంలో కడగబడి ప్రథమ ఫలముగా లేచి పరిశుద్ధాత్మను పొందుతాం. మీకు అర్థం కాలేదా? ఎంతమందికి అర్థం అవుతుందండి? మారు మనసు పొంది బాప్తీసం పొందినాక పరిశుద్ధాత్మ వరం అనుగ్రహించబడిద్దా, ముందే అనుగ్రహించబడిద్దా? అపోస్తల కార్యం 2:38. మీలో ప్రతివాడును మారు మనసు పొంది ప్రభు అయిన యేసునామమున బాప్తిస్మం పొందండి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మను వరము. ఇదిగో ఆ వరము పొంది నానా భాషలు మాట్లాడి దేవుణ్ణి మయంపరుస్తున్నారే, ఈ వరము మీరు కూడా పొందాలంటే మారు మనసు పొంది బాప్తిస్మం పొందండి, అప్పుడు మీకు కూడా పరిశుద్ధాత్మను వరము అనుగ్రహిస్తాడని చెప్పాడు. పరిశుద్ధాత్మ అభిషేకము 4వ ఘట్టం మనకి. దేవునికి స్తోత్రం. ఎన్నో ఘట్టం? 4వ ఘట్టం. 4వ రోజు సృష్టిలో ఏం జరిగింది? సూర్యచంద్ర నక్షత్రాదులు నిర్మించబడ్డాయి. హల్లెలూయా. అంటే లోకమందు జ్యోతి, పగటి నీలుటకు పెద్ద జ్యోతి, రాత్రి నీలుటకు మనం కూడా జ్యోతిగా ప్రకాశించాలంటే ఏం కావాలి మన మీద? అది పరిశుద్ధాత్మయే లేనిది, వర్షము లేని పైరు చందం వేయది, నూనె లేని దీపం చందం వేయది. దీపం వెలగాలంటే నూనె కావాలి, మనం ఒక వెలుగు వెలగాలంటే అభిషేకం కావాలి. 4వ రోజు ఏం జరిగింది? అక్కడ జ్యోతి. మనం జ్యోతి ప్రకాశించాలంటే మనకేం కావాలి? అభిషేకం కావాలి. 5వ రోజు ఆకాశ పక్షులు, సముద్ర మత్స్యములు. హల్లెలూయా.
మనకు 5వ ఘట్టం ఏంటో తెలుసా? ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుంటామో, మరి ఎంతమందికి ఎక్కుతుందో ఏమో నాకు డౌటే. అర్థమైన వాళ్ళకి అర్థమైంది, అర్థం కాని వాళ్ళకి చేసేది ఏముందిలే. చెప్పులేరా బాబు, ఒక మొక్క అర్థమవుతుంది, ఒక మొక్క అర్థం కావట్లేదు అనుకుంటారు. అది నాకు అర్థమైంది. కానీ సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు ఆనందిస్తారు ఆత్మలు. అందుకని చెబుతున్నా. 5వది పండుగల్లోనేమో శృంగధ్వనుల పండుగ. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత మనం ఇంకేం చేస్తామండి? పక్షి పైకి ఆకాశంలో ఎగురుద్ది కదా, భూమి ఆకర్షణ శక్తిని జయించి భూమి మీద నుండి వేరై ఎగురుద్ది పక్షి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుంటామో, శక్తితో నింపబడతాం, అప్పుడు ఈ భూమి ఆకర్షణలను జయించి నిలబడగలుగుతాం. ఈ లోక ఆకర్షణలు జయించి నిలబడాలంటే మనకేం కావాలి? పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. అప్పుడే ఈ ఆకర్షణలను జయించి నిలవగలుగుతాం. ప్రియులారా, 6వది ప్రాయశ్చిత్తార్థ దినపు పండుగలో వచ్చేటప్పటికి సృష్టి క్రమంలోనేమో 6వది ఫస్ట్ జంతువులు, తర్వాత మానవుడు. స్తోత్రం. ఏంటి? 6వది ఫస్ట్ జంతువులు, తర్వాత మానవుడి నిర్మాణం. ఇక మన 6వ ఘట్టం ఏంటంటే, ఇక ఆయన దగ్గరికి ఎత్తబడబోయేటువంటి ముందు ఘట్టంలో మళ్ళొక్కసారి మనల్ని మనం ఏమై ఉన్నామో మనకి గ్రహింపు కలిగిస్తాడు. కావాలంటే మీరు చూడండి, ఎవరైనా మంచాన పడతారు చూడండి. స్తోత్రం చెప్పండి. మంచాన పడతారు చూడండి. మంచాన పడి ఈ తుది శ్వాసలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారో చెప్పండి? కన్నీరు గారుస్తారు. కన్నీరు గారిచి ఏమంటారో తెలుసా? దేవుణ్ణి క్షమించమని అడుగుతారు, మనుషుల్ని కూడా క్షమాపణ అడుగుతారు. వాళ్ళు గతంలో తిట్టిన వాళ్ళు ఎవరన్నా వాళ్ళ ముందుకు వచ్చారనుకో, అయ్యా నిన్ను అందాన్ని మాట్లాడినా, నన్నేమనుకోద్దయ్యా అంటారనరా? చెప్పరేంది, నిద్రపోతున్నారేంది అంటారనరా? అదే మనిషి మామూలుగా ఉన్నప్పుడు మహామిడిసిపాటు ఉంటుంది. అది ఇప్పుడు బెడ్ మీదకి వచ్చినాక పండుగల్లో 6వది ప్రాయశ్చిత్తార్థ దినపు పండుగ. అలాగే సృష్టిలో 6వ రోజు ఫస్ట్ జంతువులు, తర్వాత అంటే ఏం చేస్తాడో తెలుసా? మనల్ని తీసుకుపోయేటప్పుడు దేవుడు మళ్ళొక్కసారి మనం ఎలాంటి వాళ్ళమై ఉన్నామో గ్రహింపు కలిగిస్తాడు. మనం ఎలాంటి వాళ్ళమై ఉన్నామో గ్రహింపు కలిగించి, పశుప్రాయుడవు నీవు అని, నిన్ను పశుప్రాయురాలివి నువ్వు అని నీ గ్రహింపులు కలిగించి, పశ్చాత్తాపడేటట్టు చేసి, ఒప్పుకునేటట్టు చేసి, అప్పుడు విశ్రాంతిలోకి తీసుకుంటాడు. ఆరవ రోజుకి ఏం జరిగింది? మొదట జంతువు, తర్వాత మానవుడు. మనలో ఉన్నటువంటి ఆ జంతుతత్వం అంతా మనకు గ్రహింపు కలిగించి, నేను అసలు ఆయన ముందు యోగ్యుని కాదని నీ నోటితో నువ్వు అనిపించి 6వ రోజును సంపూర్తి చేసి 6వ ఘట్టం 7వ ఘట్టంలో విశ్రాంతిలోకి తీసుకుంటాడు. నాకు తెలిసి మీకు అర్థం కాలేదని నా నమ్మకం. అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చెప్పుకొచ్చా? యేసు రక్తమును తెలుసుకొని మారు మనసు, బాప్తిస్మము, లోకములో నుంచి ప్రథమ ఫలముగా లేవనెత్తబడుట, పరిశుద్ధాత్మ అభిషేకము, భూమి ఆకర్షణలను జయించి జీవించుట, తర్వాత మళ్ళొక్కసారి మన స్థితి ఏమిటో మనం గుర్తుపట్టుట, తర్వాత విశ్రాంతిలోకి చేరుట. 7 దినాలకు పక్కా లింక్ అయింది చూడు. అట్లాగా 7 రోజులే ఎందుకు చేశాడు సృష్టి అంటే, ఆధ్యాత్మిక పాఠము 7 రోజుల్లోనే ఉంది. 7 సంపూర్ణ సంఖ్య, అది దేవుని లెక్క. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక.